దేవుని కార్యాలు స్పష్టంగా నీ జీవితంలో చూడాలంటే ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఎలా ఉండాలంట మనం ఆసక్తిలో. నువ్వు ఏ విషయం ఆసక్తి కోల్పోయిన తర్వాత సంగతి, కానీ దేవుని విషయంలో మాత్రం ఏం కోల్పోవద్దు, ఆసక్తిని కోల్పో. ఆ ఈగర్నెస్, ఆ ఎంతూజియాజం, ఆ తపన రోజు రోజుకి పెరగాల. అలాంటి వాళ్ళు అంటే దేవుడికి చాలా ఇష్టం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాడ్ లవ్స్ దెమ్. దేవుడు ఎంత ఇష్టపడతాడో, వాళ్ళని ఎంత ప్రేమిస్తాడు. మీ ప్రయాస ప్రభువు నన్ను వ్యర్థం కాదని ఎరిగి నువ్వు నడిచే నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు చేసే ఆయన సన్నిధిలో నువ్వు వెచ్చించే ప్రతి సమయము వృధా కావట్లేదని గుర్తెరిగి మీరెప్పుడు కూడా స్థిరులను, ఆ తర్వాత కదలని వారుగా మీరు ఉండండి. స్థిరమైన మనస్సు మీలో ఉన్నప్పుడు మీ జీవితాల ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. అందును బట్టి కీర్తనకారుడు అన్నాడు, ప్రభువా నా మనస్సు నీ వైపు ఎత్తుకొనుచున్నాను. ఎందుకంటే అలా నా మనస్సు నీ వైపు కేంద్రీకరించినప్పుడు నాలో స్థిరత్వం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. స్టెబిలిటీ